ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న భారత్పై యుద్ధానికి కాలు దూవుతున్న పాకిస్తాన్కు సహకరిస్తున్న చైనా దేశానికి సంబంధించిన ఏ ఉత్పత్తిని భారతదేశంలో ఉపయోగించకుండా వెంటనే నిషేధం విధించాలంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ పహల్గాంలో పర్యాటకుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసిన టెర్రరిస్టులను ఖతం చేశారో లేదో వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చెప్పాలని అన్నారు. జాతికి మోడీ ఇచ్చిన సందేశంలో ఎక్కడ ఆయనలో ఉన్న పౌరుషం, సత్తా, ధైర్యం కనిపించలేదంటూ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ను కొనసాగించి పాకిస్తాన్ను తుదముట్టిస్తే ప్రపంచ దేశాలన్నీ భారత్కు బ్రహ్మరథం పడుతూ కొనియాడే అవకాశం ఉండేదని వ్యాఖ్యానించారు. అసలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేదా కేఏ పాల్ ఎవరు ప్రతిపాదించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు శివకాశి పోయింది అంతా కూడా చైనా మందుగుడు సామానే కాస్తున్నారు. నేపాల్ వచ్చిందంటే అలాగే ఫర్నిచర్ అంతా స్కూల్స్కి, హోటల్స్కి అన్నిటికీ కావాల్సిన ఫర్నిచర్ అంతా మనం తయారు చేసుకునే వాళ్ళు. ప్రతి ఓడు చైనా వెళ్ళిపోవడం, ఆర్డర్ బుక్ చేసేసుకోవడం, ఫర్నిచర్ ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకోవడం. ఏంటిది? చైనా వాళ్ళ వస్తువులన్నీ ఇండియాలో అమ్మినంతకాలం ఇండియా డెవలప్మెంట్ కాదు. మీరు తక్షణం చైనా వస్తువులు దిగుమతి చేసుకోకూడదని చెప్పి బ్యాన్ చేయండి. అలాగే చైనాకు సంబంధించిన వస్తువులు ఎవరు భారతదేశంలో ఉపయోగించినా కూడా వాడి మీద చట్టపరమైనటువంటి సెక్షన్ల ప్రకారం వాడి మీద కేసులు పెట్టి శిక్ష తీసుకోవాల్సిందిగా అది కూడా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇంకా ఈ టర్కీ విషయానికి వస్తే ఈ మధ్య ప్రతి ఓడు టర్కీ వెళ్ళిపోతున్నాడండి. భారతదేశంలో ఉన్న చాలామంది ఫస్ట్ థైలాండ్ ప్రిఫర్ చేస్తారు, నెక్స్ట్ ఏంటంటే టర్కీ. ఆ టర్కీ వెళ్ళిపోతే అక్కడ అందమైన అమ్మాయిలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు, ఇలా సొల్లు ఖర్చుకుంటే డబ్బులన్నీ దబ్బెట్టేస్తున్నారు. కాబట్టి ఆ టర్కీ టూరిజాన్ని బ్యాన్ చేయండి. ఎందుకంటే ఈవేళ మారిషస్ వాళ్ళు టింగిరంగా మా చైనాకి సపోర్ట్ అంటే మారిషస్ టూరిజం బంద్ చేశారు. వెంటనే మారిషస్ ప్రధానమంత్రి వచ్చి నరేంద్ర మోడీ కాలు పట్టుకుని లేదు సార్ తప్పైపోయింది, మాకు ఇండియా కూడా చైనా రెండు సమానం అని చెప్పాడు. అలాగా మీరు టర్కీ టూరిజాన్ని కూడా రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. టర్కీ టూరిజాన్ని కూడా రద్దు చేయండి.